పిల్లలకి బాగా చదువు రావాలంటే పూజించవలసినటువంటి దేవతలు ఇద్దరున్నారు. ఒకటి సరస్వతీదేవి, రెండు హయగ్రీవ స్వామి. సరస్వతీదేవిని సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతం చేసిన పిల్లలందరికీ యొక్క శ్లోకం వచ్చి ఉండాలి. అదేవిధంగా హయగ్రీవుడి యొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసన. ఈ విధంగా ఈ రెండు శ్లోకాల్ని పారాయణ చేసుకుంటూ సరస్వతీదేవి ఫోటో, హయగ్రీవుడి ఫోటో రెండింటికి నమస్కారం చేసుకుంటూ రోజు స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర ఈ శ్లోకాలు చెప్పుకొని కాస్త బొట్టు పెట్టుకుని బయలుదేరితే పిల్లలకి దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి కాస్త మనమంటే కాస్త దృష్టి దోషాలు తట్టుకోగలం, కానీ వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి కొంతమంది చూడండి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి వెళ్ళేటప్పుడు నీట్గా వెళ్తారు, వచ్చేటప్పుడు మహా చిరాగ్గా తలకాయ నొప్పి అనడం లేదా నీరసంగా రావడం జరుగుతుంది.